హెల్త్ న్యూస్ మీకోసం. పిల్లలు పొద్దున్నే కడుపు నిండుగా తిని బడికెళ్లాలని అందరం కోరుకుంటాం. కానీ ఆలస్యంగా నిద్రలేవడమో, సమయానికి వంట పూర్తి కాకపోవడమో ఇలా పలు కారణాల వల్ల అది అన్ని రోజులు సాధ్యం కాకపోవచ్చు. పిల్లలు తినలేదని యువ దంపతులు బాధపడుతూ ఉంటే, కొందరు పెద్దవాళ్లేమో మా చిన్నప్పుడు టిఫిన్ తినే అలవాట్లు లేవు, సూర్యుడు నడినెత్తికొచ్చాకే ఓ ముద్ద తినేవాళ్లమని అంటూ ఉంటారు. ఇంకొందరేమో అసలు చాలా దేశాల్లో టిఫిన్ తినే అలవాటే లేదని వాదిస్తూ ఉంటారు. ఇలాంటి అపోహలపైన ఇటీవల ఇంగ్లాండ్కు చెందిన పరిశోధకులు ఒక సరికొత్త పరిశోధన చేశారు. ఇంగ్లాండ్లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ, మెక్సికో యూనివర్సిటీ, ది లాస్ అమెరికాస్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు 42 దేశాల్లోని 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న 1,500,000 మంది విద్యార్థులపై పరిశోధన నిర్వహించారు. వారి ఆహారపు అలవాట్లని, వాళ్ల మానసిక స్థితుల్ని పరిశీలించారు. ఫలితాల్ని పరిశీలించినప్పుడు నిత్యం కడుపు నిండుగా అల్పాహారం తీసుకునే పిల్లల్లో ఆనందం పాళ్లు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. బ్రేక్ఫాస్ట్ తినకున్నా అన్ని పనుల్ని చురుకుగా చేసే పిల్లలు ఉన్నప్పటికీ వారిలో మానసిక ఆనందం కొరవడినట్లు పరిశోధకులు గుర్తించారు. సదా చిరునవ్వు చిందించే తత్వం కనిపించలేదని తేలింది. అదే అల్పాహారం తీసుకునే వాళ్లలో ఆనందం పాలు ఎక్కువ, అలాగే సహనం కూడా మెండుగా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రేక్ఫాస్ట్ తినని వాళ్లతో పోలిస్తే వీళ్లు మానవ సంబంధాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు తప్పనిసరిగా అల్పాహారం తీసుకునే విధంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.